భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన సూపర్ ఫోర్లోని మ్యాచ్లో భాగంగా పాకిస్తాన్ శృతి మించి చేస్తున్న వ్యవహారం చాలా అంటే చాలా ఎక్కువగా భారతదేశపు సీనియర్ ఆటగాళ్ళని కోపానికి గురిచేస్తుంది. ముఖ్యంగా షాయిన్ ఆఫ్రిది, హరీజ్ రాఫ్ ఒకళ్ళేంటండి, ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక రకంగా భారత్ జట్టును చాలా ఎక్కువగా టార్చర్ చేశారు. అయితే దీనిపైన ఒక్కొక్క ఆటగాడు కూడా ఒక్కొక్క రకంగా స్పందించడం జరిగింది. అలాగే ఐసీసీ వాళ్ళు కూడా దీన్ని చాలా సీరియస్‌గా తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో చూసినట్టయితే పాకిస్తాన్ ఆటగాళ్ళ పైన మన భారత జట్టు మాజీ కెప్టెన్ అంటే ప్రస్తుతం వన్‌డే కెప్టెన్ అయిన రోహిత్ శర్మ సీరియస్ అయ్యాడు. ఆటగాళ్ళు మైదానంలో దిగిన తర్వాత ఆట మీద మాత్రమే ధ్యాస ఉంచాలి. అనవసరపు అదర్ అలిగేషన్స్ మీద ధ్యాస ఉంచితే ఖచ్చితంగా ఐసీసీ రంగంలోకి దిగుతుందన్న విషయం మనం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఐసీసీ కన్నా ముందే భారత ఆటగాళ్లు బ్యాట్‌తో సమాధానం చెప్పారు. బహుశా అది వాళ్ళకి చాలా పెద్ద గుణపాఠం. ఆ గుణపాఠం బహుశా సరిపోలేదనుకుంటా అంటూ చాలా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, దీనిపైన ఐసీసీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం భారత్‌కో, పాకిస్తాన్‌కో మధ్య సంబంధించింది కాదు. ఎటువంటి ఉగ్రవాదానికి సంబంధించిన, అలాగే ఎవరైనా సరే శృతి మించిన వ్యవహారాలు చేసినా కూడా ఐసీసీ దానికి సంబంధించిన తగిన నిర్ణయాలు తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. అందుకనే దీన్ని ముందుగానే ఎస్కలేట్ చేసుకోవాలి అంటూ విరాట్ కోహ్లీ ఈ రకంగా పాకిస్తాన్ మీద కంప్లైంట్ చేయాలంటూ పేర్కొన్నాడు. ఇక సచిన్ తెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, ఆటగాళ్లలో హెల్తీ రిలేషన్‌షిప్ అనేది ఎప్పుడైనా సరే ఆటగాళ్ల మధ్య ఒక ఆట కాకుండా వేరేదేమన్నా వచ్చేంత వరకే ఉంటుంది. ఆట గురించి కాకుండా వేరే విషయాల మీద ఆటగాళ్ళు ఫోకస్ చేస్తే దాని పరిస్థితులు చాలా తీవ్ర రూపం దాలుస్తాయి. అటువంటి పరిస్థితులే మొన్న మైదానంలో జరిగింది. ఇది ఏమాత్రం హర్షించదగే విషయం కాదు. దీనిపైన వెంటనే క్రికెట్ కౌన్సిల్ ఏదో ఒక చర్యలు తీసుకోవాలి అంటూ స్ట్రాంగ్‌గానే ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్రమంగా చూసినట్టయితే ఐసీసీ మీద కంప్లెయింట్ ఫైల్ అవ్వటం గానీ, భారత జట్టు ఈ విషయంలో చాలా ఎక్కువగా హర్ట్ అవ్వడం గానీ జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.